పూలనే దేవుళ్లుగా కొలిచే పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ నిలుస్తుంది. ప్రతి ఏడాది భాద్రపద అమావాస్య మొదలు అశ్వయుజ శుక్ల అష్టమి వరకు 9 రోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటారు. ఎంతో విశిష్టత కలిగిన బతుకమ్మ చరిత్రపై ఓ లుక్కేద్దాం. బతుకమ్మ పండుగ చరిత్ర గురించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. దాదాపు 1000 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలు ఈ పండుగను జరుపుకుంటున్నారు. బతుకమ్మ పుట్టుక వెనుక అనేక కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అందులో చోళ సామ్రాజ్యం కథ ఒకటి. చోళ సామ్రాజ్యానికి చెందిన ధర్మాంగద అనే రాజు 100 మంది కొడుకులను కోల్పోయిన అనంతరం లక్ష్మీదేవిని ప్రార్థించగా ఒక ఆడబిడ్డ జన్మించింది. పండితుల సూచనల మేరకు ఆమెకు బతుకమ్మ అని పేరు పెట్టగా అప్పటి నుంచి రాజు ఆమె పుట్టినరోజును బతుకమ్మ పండుగగా జరిపించాడని ఒక కథనం ఉంది. ఇలా ఉండగా కొంతమంది చరిత్రకారులు బతుకమ్మ పండుగ వేములవాడ ప్రాంతం నుంచి వచ్చిందని చెబుతుంటారు. రాజరాజ చోళుడు వేములవాడలోని రాజరాజేశ్వరి ఆలయాన్ని కూల్చి అక్కడి శివలింగాన్ని తంజావూరుకు తీసుకెళ్లాడని, దీంతో ఆ ప్రాంత ప్రజలు శివుడులేని పార్వతి బాధను అర్థం చేసుకుని ఆమెను శాంతింపజేయడానికి పూలతో బతుకమ్మను పేర్చి పూజించారని మరో కథనం ప్రచారంలో ఉంది. మరో కథనం ప్రకారం బతుకమ్మ పండుగ ప్రకృతి ఆరాధనతో ముడిపడి ఉంది. వర్షాకాలం చివరిలో చెరువులు నిండినప్పుడు రకరకాల అడవి పూలు వికసించే సమయంలో ఈ పండుగను జరుపుకుంటారు. పూర్వం ప్రసవ సమయాలలో శిశు మరణాల రేటు ఎక్కువగా ఉండేవని, పిల్లలు బతికినందుకు ప్రతీకగా తమ తల్లులు నీటిలో తంగేడు గునుగు పూలను పూజించి నిమజ్జనం చేసేవారని, ఆ ఆచారమే బతుకమ్మ పండుగగా మారిందని చెబుతుంటారు. ఇది ప్రకృతికి మనిషికి మధ్య ఉన్న విడదీయరాని సంబంధాన్ని సూచిస్తుంది. ఏదేమైనా బతుకమ్మ పండుగ ప్రధానంగా ప్రకృతి, ముఖ్యంగా పూలను పూజించే గొప్ప సంస్కృతి. ఇది మహిళలకు ప్రత్యేకమైన పండుగ. ఆడపడుచులంతా తమ అత్తారింటి నుంచి పుట్టింటికి వచ్చి 9 రోజుల పాటు ఈ వేడుకలలో పాల్గొంటారు. బతుకమ్మ ఆట పాటలు, పూలు అలంకరణలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడతాయి. ఈ పండుగ ప్రజల మధ్య స్నేహబంధాన్ని పెంచుతుంది. మహిళలందరూ ఒక చోట కలిసి ఆటపాటలతో ఆనందాన్ని పంచుకుంటారు. బతుకమ్మను నిమజ్జనం చేయడం ద్వారా పూలలో ఉండే ఔషధ గుణాలు జలవనరులతో కలిసి జీవరాశికి మేలు చేస్తాయని నమ్ముతారు. బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పండుగగా ప్రకటించిన తర్వాత ఈ పండుగకు ప్రాధాన్యత మరింత పెరిగింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు.